మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు డాక్టర్ కిరణ్ గంగా గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. కుండలో చేసినటువంటి ఫుడ్ కానీ చాలా అంటే హెల్త్ కాన్షియస్ దీంట్లో కుండలో చేసిన మనం తినాలనుకోవటం, దాని రకంగానే బిజినెస్లు కూడా బయట మనకు అవైలబిలిటీ కూడా ఉంది. సో ఆర్గానిక్గానే మేము చేస్తున్నాము అన్న పద్ధతి అనేది బాగా వైరల్ అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు యాజ్ అ డాక్టర్? కుండలో చేయటం అనేది ఇట్స్ ఎ హెల్తీ కుకింగ్ ప్రాసెస్. సో కుండలో ఏమవుతుంది, ఒక వాటర్ బాయిలింగ్ టెంపరేచర్లోనే కదా కుక్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే మీరు వండుతున్నారో దాని యొక్క ఆహారం యొక్క పౌష్టిక విలువలు మనము కోల్పోకుండా ఓ రకంగా ప్రిజర్వ్ చేసుకుంటూ వాడి ఒక నైతిక పౌష్టిక ఆహార విలువల్ని మనం కాపాడుకుంటూ బ్యాక్ టు బేసిక్స్ అనే కాన్సెప్ట్ మీద ఒకవేళ దీన్ని మనం చూసుకుంటే, ఇది వరకు పూర్వీకులు ప్రతిదీ కుండలోనే ఉండేవారు. అదే కదా ఉండేది, అదొకటే ఉండేది. పాత్రని చక్కగా దాన్నే యూటిలైజ్ చేశారు. మరి ఈ పూర్వీకులు పెద్దవాళ్ళు ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా ఇది ఉన్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్కి వెళ్ళటం ఎంతవరకు అవసరం ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో? పాసిబిలిటీ ఉన్నప్పుడు కుండలో వండుకోవటం ఇస్ ఎ గుడ్ ప్రాసెస్. సో ఈ కుండలో వండుకునేటటువంటి ఈ ఫుడ్ ఏదైతే ఉందో, పర్టికులర్గా నాన్ వెజ్ వైపు ఒకవేళ మనం చూసుకుంటే, మా కెమెరామెన్ కూడా ఆర్డర్ చేసుకున్నారు. నెల్లూరు కుండ చేప పులుసు వచ్చేసింది మనకి. ఒకసారి మీరు చూస్తారా? ఇక్కడ చూసినట్లయితే మంచిగా కుండ నెల్లూరు చేప అనేది చూస్తుంటేనే కొంచెం నోరు ఊరుతుందా. రుచి, సాంప్రదాయం, నమ్మకం మంచి పేరు పెట్టారు. లెట్స్ ఓపెన్ దిస్ ఫర్ అవర్ ఆడియన్స్. మంచి హెవీగా ఉంది. స్టీమ్ కూడా వెళ్ళిపోకుండా సో పైన దానికి ప్రాపర్ గా బాగానే చేశారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ మంచి లవ్ అండ్ అఫెక్షన్ కనిపిస్తుంది. ఆ నమ్మకం ఇక్కడ కనపడుతుంది. గౌరవంగా ప్రేమతో తయారు చేసి పంపించినట్లుగా కనపడుతుంది. ఇది కొంచెం నా కోసం తెప్పించినట్టున్నారు. సో ఐ హోప్ ఐ కెన్ టేక్ ఇట్ విత్ మీ. డెఫినెట్లీ యూ క్యాన్. సో థాంక్యూ. సరే, ఈ నాన్ వెజ్ కుక్ చేయడం అనే విషయం ఒకవేళ మనం తీసుకుంటే, ఫిష్ గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే, కుండలో ఫిష్ని వండటం అనేది ఎటువంటి న్యూట్రియంట్స్ పోకుండా ఎలా ఉంటాయి అసలు డాక్టర్, మీరు ఎలా చూస్తారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫిష్ తినేవారు చేప ఎందుకు తింటారు? చేపలో కొన్ని పోషక విలువలు బాగా ఉంటాయి. లైక్ వైటమిన్ డి తీసుకుందాం, ఐరన్ తీసుకుందాం, ఆ తర్వాత ఇంకా చాలా విలువలు ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా పెట్టి త్వరగా వండాలను లేకంటే చేయాలని చేసినప్పుడు ఏమవుతుందంటే, హై హీట్లో ఇవన్నీ మనకు లాస్ట్ అయిపోతాయి. సో ఫైనల్ గా తినే తలికే మనం క్వాంటిటీ తింటున్నాం, క్వాలిటీ తింటున్నాం, కానీ క్వాలిటీ పోతుంది. కాబట్టి చాలా మంది ఇవాళ రేపు చూస్తే మీరు ఐరన్ లోపం ఎక్కువ కనపడుతుంది. చిన్నపిల్లలతో సహా ఐరన్ లోపాలు కనపడుతున్నాయి. సో ఐరన్ ఉన్న నిల్వలు ఉన్న ఆహార పదార్థాలు మనం తీసుకుంటున్నప్పటికీ వండే విధానం వల్ల ఈ పోషక విలువలు అవి కోల్పోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. సో మంచి పోషక విలువలు అందులో నిల్వ ఉండాలంటే వండే విధానం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కుండలో వండేటప్పుడు కుండ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కదా మనం. సో దానికోసం అన్నా మన హెల్త్ కి అది ఉపయోగపడుతుంది, మంచిది అవుతుంది. రెండోది, ఆయిల్ జనరల్ గా ఫిష్ కర్రీ అంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది. వీలైనంత వరకు తక్కువ ఆయిల్ తో వండటం అనేది నేర్చుకోవాలి. ఆయిల్ తక్కువతో చేస్తే రుచి ఉండదని చాలా మంది అనుకుంటారు. ఏం లేదండి, తక్కువ ఆయిల్ తో కూడా అతి తక్కువ ఆయిల్ తో వండటం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఫిష్ ని మనము చాలా మంది ఫ్రై కూడా ప్రిఫర్ చేస్తారు అనమాట. ఫ్రై చేసేటప్పుడు కూడా మీరు త్వరగా అవ్వాలని చెప్పేసి ఎక్కువ ఫ్లేమ్ లో చేయడానికి, కొంచెం తక్కువ ఫ్లేమ్ లో చేయడానికి కూడా పోషక విలువలు మారటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో తక్కువ ఫ్లేమ్ లో చేసుకోవటం ఇంపార్టెంట్. తర్వాత ముఖ్యంగా పులుసు, చేపల పులుసుకు వచ్చే తలికే స్పైసెస్ అన్ని కూడా మంచి పోషక విలువలు కలిగి ఉండవు అనమాట. సో ఇమ్యూన్ సిస్టమ్ మనకు మంచిగా ఉండటానికి కానివ్వండి, లేకంటే ఫిష్ లోనే ఎలాగో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి. ప్లస్ ఈ స్పైసెస్ లో కొన్నిట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఇట్ ఈస్ గుడ్ అండి. అండ్ ఎప్పుడు కూడా తినేటప్పుడు కూడా మనము మీడియం క్వాంటిటీలో తీసుకోవటం ఇంపార్టెంట్. మనం అందరం చాలా మంది చేసే తప్పు ఏంటంటే, బాగుంది కదా అని ఎక్కువ తీసేసుకుంటాం. ఫిష్ మంచిది కదా అని ఎక్కువ తీసుకోకూడదు. ఫిష్ అని కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు. ఆ విషయానికి వస్తే ఏదైనా కూడా మితంగా సేవించినప్పుడు అరుగుదల సులభంగా అవుతుంది. అరుగుదల బాగున్నప్పుడే మీరు తిన్న ఆహారం యొక్క మళ్ళీ పోషక విలువలన్నీ ప్రాపర్ గా మనకు అబ్జార్ప్షన్ అయ్యి
మళ్ళీ మనకు అందుబాటులోకి ఉంటాయి. మనము ఎక్కువ తినేసాం అనుకోండి సరిగ్గా అరగదు, సో ప్రాపర్ గా డైజెస్టివ్ అవ్వదు, డైజెస్ట్ అవ్వకపోతే ప్రాపర్ గా అబ్జర్వ్ కాదు, సో ఇవన్నీ మళ్ళీ మన అవయవాల మీద లోడ్ పడుతుంది కదా. అంటే ఆ ఫిష్ మీద ఉండేటటువంటి ఇష్టంతో ఎక్కువ తినేసే పరిస్థితి ఉంటుంది. అండ్ మీరు స్పైసెస్ అనే పాయింట్ చెప్పారు కాబట్టి ఎక్కువ స్పైసీగా కూడా చేస్తూ ఉంటారు ఈ నాన్ వెజ్ని అయితే. ముఖ్యంగా స్పైస్ లేదు అని అంటే డెఫినెట్గా దాన్ని ఇష్టపడరు. దీన్ని ఎట్లా చూస్తుంది సార్? అంటే మీరైతే ఇది నేను కూడా చాలా సార్లు గమనించాను. స్పైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసిడిటీ ఎక్కువ అవుతుంది. కొంత వేరే ఏదైనా ఇతర సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా స్పైసీ ఫిష్ కర్రీ అనే కాదండి, నేను ఎనీ కర్రీ మీరు మంచి కారం ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే ఇతర మీకు అరుగుదల సమస్యలకు దారితీస్తుంది. ఈరోజు హైదరాబాద్లో చాలా మంది ఏదో ఒక అసిడిటీకు గ్యాస్ట్రైటిస్కు సంబంధించిన వైద్యంలో ఉంటున్నారు మనకి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మీరు నెల్లూరు కొండ చేప అంటున్నారు, సో మంచిగా నాణ్యమైనది మితంగా స్పైసెస్ ఎంతవరకు ఉండాలనో అంతవరకు, ఎందుకంటే కాంపిటీషన్లోకి వెళ్ళిపోయి ఎవరి స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి, ఎవరి కారం ఎక్కువ ఉంది అనేది ఎక్కువ అయిపోయింది. సో అలా కాకుండా మితంగా వండటం అనేది ఇంపార్టెంట్. రెండోది ఉప్పు కూడా ఎక్కువ ఉండకూడదు, సాల్ట్ ఎక్కువ ఉన్నా కూడా అంత మంచిది కాదనమాట. సో డెఫినెట్గా ఐ బిలీవ్ వీళ్ళు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే, ఎందుకంటే ఫేమస్ అవుతున్నారు అంటే ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడే, ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడే అది సస్టైన్ అవటం అనేది కుదురుతుంది. 1-2 సార్లు ఆర్డర్ చేయటం అనేది పేరు చూసి కూడా చేసేస్తారు. బట్ రిపీటెడ్ గా జనాలు దాన్ని ఇష్టపడి తెప్పించుకుంటున్నారు అంటే ఇవన్నీ బాగుండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఖచ్చితంగా. ఇక ఫిష్ అనే పాయింట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నో, ఒమేగా ఏదైతే ఉందో దానికోసం దాన్ని తీసుకోండి అని ప్రత్యేకంగా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఉందో కుక్ చేసినప్పుడు అది అలాగే ఉంటుందా, ఎవాపరేట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? మీరు ఇప్పుడు చెప్పినట్టు వీళ్ళు డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కానీ ఇవి డ్యామేజ్ అవుతాయి. యావరేజ్గా ఇప్పుడు మనం కుండలో చేసుకున్నప్పుడు దాంట్లో డీప్ ఫ్రై అవ్వదు కాబట్టి, లేదా హై స్టీమ్ ప్రెషర్లో కూడా ఇది కుక్ అవ్వట్లేదు కాబట్టి ఇవి నిలువ ఉంటాయి అనేది మన అభిప్రాయం. అంతేకాకుండా ఇప్పుడు ఫిష్ తిన్నప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిజరైడ్స్ పెరగదు అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ప్లస్ ఇందులో లీన్ ప్రోటీన్ మాస్ ఉంటుంది కాబట్టి కండబలం కూడా బాగుంటుందని మనం భావిస్తూ ఉంటాం అనమాట. సో నా పాయింట్ ఏంటంటే ఈ ఫిష్ మనం చూసినట్లయితే అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం దాన్ని ప్రాసెస్ చేసేస్తే ఆ పీసెస్ పాడైపోతాయి, లేదా పీస్ పాడైపోతుంది అని చెప్పేసి ఫ్రై ఎక్కువ చేసి పెట్టినప్పుడు దాని షేప్ అలాగే ఉంటుందని కొంతమంది అంటే తినటానికి ప్రెజెంట్ చేయడానికి ఆకర్షణీయంగా ఉండాలనే ప్రయత్నంలో పౌషక విలువలనే పోగొట్టుకుంటున్నాం అన్నమాట. అది కాకుండా చూసుకోవటం ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ హై హీట్లో దాన్ని కుక్ చేసినట్లయితే, లేదా ఎక్కువగా దాంట్లో ఆయిల్ ఎక్కువ వేసి కుక్ చేసినట్లయినా, మీరు ఏదైతే ఫిష్ తింటే ఎల్డిఎల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది అంటారో ఆ లాభాలు ఉండవు. ఇంకా ఆయిల్ వేసేసారి పోయింది, ఇక్కడ ఇటువైపు నుంచి ఆయిల్ ఇవన్నీ ఎక్కువ పడేసరికి దాంట్లో ఉన్న ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ ఫిష్ తింటే పెరగవు లేదా తగ్గుతాయి అని భావిస్తామో ఆ ప్రాపర్టీ మనకు లాస్ అయిపోయినట్లేదు. అండ్ ఎక్కువ అన్నంతో తినడం కూడా డెఫినెట్ గా అది కూడా ఒక పాయింట్ ఇక్కడ, ఎందుకంటే దేంతో తినబోతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. జనరల్ గా ఇటీవల ఏమైపోయింది, డబుల్ పాలిష్డ్ రైస్తోనే మనం అన్నం చేసుకొని తింటున్నాం. బట్ కేవలం వైట్ రైస్తోనే కాకుండా ఇతర రకాల బియ్యంతో, అంటే తక్కువ పాలిష్ పట్టిన రైస్తో కానివ్వండి, మిగతా రైస్తో కూడా ట్రై చేయడం మంచి ఆప్షన్. ఎందుకంటే ఈ రైస్లో ఉండే మంచి గుణాలు ప్లస్ ఈ కూరలో ఉండే మంచి గుణాలు కలిసినప్పుడు ఆరోగ్యంగా మనం బాగుంటాం అనేది నా అభిప్రాయం. రైట్. డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు ఫిష్ ని ఆప్ట్ చేసుకోవచ్చా? నాన్ వెజిటేరియన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫిష్ తింటారు కాబట్టి, సో డయాబెటీస్ ఉన్నవారు ఫిష్ తినకూడదని ఏమీ లేదు కదా. ప్లస్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఫిష్ తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ప్రాపర్గా ఫిష్ తీసుకోవచ్చు. అండ్ మనం ఎలాగో రోజుకు 60-70 గ్రాములు కనీసం ప్రోటీన్ ఉండాలనుకుంటున్నాము. సో ఇప్పుడు మటన్తో కానీ లేకంటే ఇంకేదైనా పోలిస్తే అక్కడ మళ్ళీ మనకు ఫ్యాట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫిష్లో మనకు లీన్ ప్రోటీన్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి ఓన్లీ మజిల్ స్ట్రెంథనింగ్కి ఇది పనికొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్నవారు ఫిష్ తీసుకోవటంలో ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. అందులోనూ ఈ విధంగా ఈ నెల్లూరు కొండ చేప పద్ధతిగా వండి ప్రేమతో నమ్మకాన్ని మిక్స్ చేసి తీసుకోవటంలో అడ్వాంటేజ్ ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా మాకు అర్థమయ్యే లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.